ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. దీంట్లో మీ కామెంట్స్ కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన కూడా కామెంట్లు వేయండి మర్చిపోకుండా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు నుంచి రేపటి వరకు మేము చేయబోతున్నాం మంచం మీద 24 అవర్స్ క్యాంపింగ్. మంచం వచ్చేసి మీరు చూడొచ్చు మా బ్యాక్ సైడ్ లో అయితే ఉంది. పొలాల మధ్యలో ఈ మంచం అయితే తయారు చేసినాము అండ్ దానిపైన రేపటి వరకు మేమైతే 24 అవర్స్ క్యాంపింగ్ అయితే వేయబోతున్నాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కూరగా నూకేద్దాం. ఇద్దరం బయట ఎందుకు ఇట్లా మొత్తం బురద రొచ్చు మా మావలు అంటారు కట్టినగా తొక్కు దొక్కింది కానీ కొంచెం దొక్కిన కాలం పోతుంది కదా కడుక్కొని రాయిగా. ఏదేమైనా ఇక్కడ ఫ్రెష్ వాటర్ పోతున్నాయి బాగులే. మళ్ళీ ఒకసారి మొక్క కడుక్కున్నా చాలా అడిగింది అవే తినవుతాయి చల్లగా ఉన్నాయిగా మరి కడుక్కో. పడతలేరు పెట్టలేగా కాలు పెట్టలేగా. కట్టబెట్టుకుంటారు అట్లే మెల్లగా. ఏమన్నా రిసీవ్ చేసుకోర్రా బర్రేనా? పండుకుంటుంది ఎటో దిక్కు ఇంకా కుక్కలు బెదురుతాన్ని. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇది తట్టుకొని కూడా మొత్తం బొరుతుడు వంగినాడు ఒకటేసారి. అరే నువ్వు మీదికి రాగానే కుక్కలు కూర్చున్నాయి, అది భయపడి చూస్తున్నాయి. నువ్వు ఎక్కి మీదికి కనబడతాయి కుక్కలు అవి కనికాడ. ఈ మంచాన్ని తయారు చేయడానికి దగ్గర 3 రోజులు అయితే కష్టపడ్డాము. ఎందుకంటే పొలాల నీళ్ళు ఉన్నాయి, ఒక దాంట్లో ఉన్నాయి, ఒక దాంట్లో లేవు. సో వాటర్ లేని దాంట్లో వాతానికి ఏమీ కాలే, కానీ వాటర్ ఉన్న పొలంలో ఆ గుంజ వాతానికి మస్తు ఇబ్బంది అయింది. బట్ అయినా సరే ఇట్లా ఒడ్డులెక్కేసి వాటర్ ఎండిపోయేదాకా ఆగి ఆ తర్వాత దాంట్లో గుంజ వాతినం మొత్తానికి మంచాన్ని అయితే ప్రిపేర్ చేసినాము. ఇది మనం ఇప్పటి వరకు స్టార్టింగ్లో ఛానల్ చిన్న ఉన్నప్పుడు ఒకటి తయారు చేసినాం కదా, దానికంటే చాలా హైట్లోకి అయితే ఇది తయారు చేసినాము. కుక్కలు బెదురుతానే దగ్గర ఎంత హైట్ అంటే ఒక 15 ఫీట్స్ కంటే ఎక్కువ హైట్లోనే మేమైతున్నామో. దీనిపై నుంచి ఇప్పటి నుంచి రేపటి దాకా 24 అవర్స్ క్యాంపింగ్ అయితే వేస్తాం. అండ్ డెకరేషన్ పరంగా మీరు చూసుకున్నట్లయితే ఫోక్ సాంగ్స్ అంతేకాకుండా సినిమాల ఇట్లా పంట పొలాల సీన్ ఉన్నప్పుడు తయారు చేస్తారు కదా, ఆల్మోస్ట్ అట్లా తయారు చేయడానికి అయితే ట్రై చేసినాము. పూలు ఇగో ఈ లైటింగ్ సెటప్ ఈ రాత్రి ఇంకా క్రేజీ కనబడుతుంది. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం కూడా చెత్తిర్లు. ఏదేమైనా ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. ఇప్పుడే ఇట్లుంది పరిస్థితి. ఇంకా ఎండ ముదిరిన కొద్ది ఎట్లుంటో చూడాలి మధ్యాహ్నం వరకల్లా. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 12:24 అయితే అవుతుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఈరోజు 12:24 నుంచి రేపు 12:24 వరకు దీని మీద సర్వైవ్ అయితే కావాలి. ఇది ఎట్లా అయిపోయిందంటే కింద మొత్తం పచ్చి ఉండే వరకల్లా కొద్దిగా ఏదైనా మూమెంట్ వచ్చినా కానీ సైడ్ పడిపోయేటట్టున్నది మంచిగా. మరి రేపటి పడిపోతా కూడా చూడాలి. మొత్తానికి పడుతుంది నేను కింద ఎత్తేద్దాం ఐడికి. పట్టాల్సిన అవసరం లేదు, ఎత్తేస్తామన్న ఊహతోడే 2 కూరలు మొత్తం ఊగుతుంది గింత మెసిల్నా కానీ గిడు చూడు జరిగేది ఆనే కూర్చుంటాడు.
జరుగుతుందా అది పడ్డా కానీ సరే ఉన్నాయి. 3 మంచిగానే ఉన్నాయి గుంజాలు, కానీ ఇది ఒక్కటే అంతటా ఆగం చేస్తుంది. ఇది ఒక్కటి స్టిఫ్ నిలబడ్డది అనుకో, రేపటి దాకా సర్వైవ్ కావచ్చు. ఒకవేళ అది పడ్డది అనుకో కథమే ఇక గిట్ల పడుతుంది పడితే. నాకైతే ఈత వస్తుంది, పొలంలో దుంకుతాయి. పొలంలో ఈత కొడతాడు ఎవరైనా బోర్తాలా ఇది మొత్తం ఎండిన గడ్డి కదా, దీని పైన వంట వార్పు కార్యక్రమం మేము పెట్టుకోలేదు. నిప్పు అనేది కొద్దిగా కూడా ఇక్కడ ముట్టించదలుచుకున్నాం. చెప్పుడు మర్చిపోయినాం ఈ విషయం. ఏంటి పుష్కరం పితికంత అంటుకుందా కానీ అందరం కబాబ్స్ అవుతాం. మేము అందరం ఎట్లో ఒకలా జంప్ అవుతాం కానీ లాస్ట్కి వీడియో ఇస్తాయి. కట్టె పట్టుకుంటా ఇది. ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఐస్ క్రీమ్స్ అయితే ఐస్ క్రీమ్ అది ఫస్ట్ కూరానికి ఎడతాం. అసలు దీని మీద మంచిగా చికెన్ అదొకటి తెచ్చి కుక్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఒకవేళ కొద్దిగంత మంట పడ్డా కానీ ఇది ఖరాబ్ అవుతుంది, కింద వరి ఖరాబ్ అవుతుంది. సో ఆ పర్పస్లో అయిపోయినాం. అవరో మతినిగా అగ్గులు చేసి ఇంకా కబాబ్స్ చేస్తే భలే ఉండగా. మస్తు చేయడం చేయొచ్చు. మచ్చా పాపం డైలాగ్ చెప్పిన చెప్పరా క్యాంపింగ్ అయిపోయి కుత్తానే ఉంటాడు ఇక. నాకు రాదు, నన్ను ఊపిరేమో అనుకో మొత్తం మంచి మొత్తం కింద పడుతుంది. కింద దుంకుతామేమో. మస్తు మంచిగా ఉన్నాయి ఆడపాటు. దాన్ని 2 ఏంటా నాకేంటి దాన్ని మొత్తం ఇట్లా. అరే చూడారా నీ చెంచాలు పెడుతున్నారా? 2 ఐస్ క్రీమ్లు వచ్చినాయి. 2 ఐస్ క్రీమ్లు వచ్చినాయి. ఏటైతే అట ఉత్తం నాకింది అది. లోపల నాకలే. పాపం మధ్యలో నాకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదన్నా. తింటది నాకే మీదనే కదా. ఇట్లా మేఘాలు వచ్చి నీడు ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మేఘాలు పోయి ఎండ వచ్చింది అనుకో, అబ్బో ఘోరంగా ఉంది పరిస్థితి. కూర చుట్టూ పొలాలు, ఎండ చల్లగా ఉంది. గట్టి కొడుతుంది, వెళ్తుంది మళ్ళా. చల్లని ఐస్ క్రీమ్. హైదరాబాద్లో ఉన్న వీడియో అనుకుంటారు కావచ్చురా. ఎంతైనా కలకల అనిపిస్తుంది వాళ్ళకి. మిస్ అవుతున్నామనా? అట్లుంటారు ఇట్లుంటారు. కొందరు ఏమనుకుంటారు, అయ్యి అవ్వ పచ్చ పొలాల మధ్యలో మంచి వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు అని కొందరు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, ఇసిగా ఎండిపోయిన గడ్డ కూర్చున్నారు అని కొందరు అనుకుంటారు. ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. దీంట్లో మీ కామెంట్స్ కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన కూడా కామెంట్లు వేయండి మర్చిపోకుండా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చంద్రిక గడ్డం అని ఉన్నది. అన్న 24 hours నో స్లీప్ ఛాలెంజ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసింది. నో స్లీప్ ఛాలెంజ్ వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉదయ్ కిరణ్ రెడ్డి అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియో సూపర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షిత అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ తగ్గేదేలే 100% అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రైడర్ మహేష్ అని ఉన్నది. ఈయన కూడా నో స్లీప్ ఛాలెంజ్ గురించే కామెంట్ చేసిండు. ఎప్పుడు చేద్దాం నో స్లీప్ ఛాలెంజ్? చేద్దాం మా హోమ్ టూర్ అంటే చేద్దాం. నో స్లీప్ ఛాలెంజ్ చేద్దాం. ఎప్పుడు అట్లా ఎందుకు మరి ఆడియన్స్ కామెంట్ పెట్టి అలసిపోయారు హోమ్ టూర్ అని. ఒక్క హోమ్ టూర్ అయితే మచ్చగానే వస్తుంది, మచ్చగా బాబాయ్ గానే వస్తుంది. నువ్వు కాబట్టి అయిపోయింది హోమ్ టూర్ సిరీస్. భయపడుతుడు కొడతానేమో అని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రణయ్ ఎడిట్స్ అని ఉన్నది. ఇది కదా వీడియో సూపర్ అన్న, మీ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చింటూ పబ్జీ కింగ్ అని ఉన్నది. జొమాటో అండ్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ లాగా వీడియో వేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఈ ఎండిపోయిన గడ్ల ఎక్కువ టైం ఎప్పుడు స్పెండ్ చేయలే కదా, దానివల్ల మొత్తం గులుగుల పెడుతుంది. దీనికి దద్దు వచ్చింది మొత్తం. తింటారుగా మీరు ఎండిపోయిన గడ్డి? బర్రె తింటది. అంతా ఈ పొట్టు లేపకరా, దాంతో దుమ్ము కమాన్. ఇప్పుడైతే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. పులుసు పోస్తాడు, మేము అందరం పులుసు పోస్తాడు. మతిన్ గడ పెప్పర్ పోస్తాడు. మతిన్ పెప్పర్ పోయాలి. ఇట్లా 2 చేతులు ఆనాలి, పెప్పర్ పోయాలి. ఇట్లా కొడతాం, తప్పించుకోవాలి. మన ఇద్దరం ఆడదాం ఫస్ట్. కమాన్ పోయి నువ్వు తప్పించుకో, నెక్స్ట్ నేను పోతా. ఎట్లా ఇది ఇట్లా కొట్టుడే పెప్పర్ పోయి నేను ఎప్పుడన్నా కొడతాను బుద్ధిగా. అంతేనా? అదొకటి ఉండాలి. కమాన్
అయిపోయింది. తాకి పోయా తప్పించుకునే దాకా వసడే నీకు దెబ్బలు పడుతూనే ఉంటాయి. నువ్వెందుకు వెళ్తున్నావు మధ్యలో? నా ఇష్టం. డిస్టర్బ్ చేస్తాను కొంచెం దగ్గర పోయి నాకు అందదా ఎటో పోతాను బాగా డిస్టర్బ్ చేయను. చాలా తప్పించుకునేదాకా సురువు అంటుంది. ఇదే నువ్వు ఎప్పుడు ఆడలేదన్నావు అని చెప్పేసి ఇట్లా పోయినా నేను. చల్ల వస్తున్నా ఎండ వచ్చినా ఇట్లా గాడిపోతే మంచిగా కమాన్ పోయి రెడీ 1 2 పోయి. అబ్బా ఇప్పుడు అంటేందిరా. బోట్ గారు తప్పించుకునేటట్టు లేడు గాయస్. నేను పోతున్నా పోయి నువ్వు తప్పించుకునేటట్లు కొట్టు ఒక్క చేతి గిదే నీకు ఇట్లా ఒక్క చేతి కొట్టు. మధ్య మేము కూడా మొత్తం నువ్వెందుకు కొడుతున్నావు? మధ్య మధ్య కొట్టు 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 కమాన్. జర్ర వీళ్ళిద్దరు మీ జోడికి ఇట్టుంది. 2 బర్రెలు పటు 2 బర్రెలు ఆడితే చెయ్యి ఏమనకని చెప్పిన అంత శిక్షణ పెడుతుందా. సీజర్ పెడుతుంది. పెట్టారా 2 బర్రెలు ఆడితే అంటే శిక్షణ పెడుతుందా. బర్రెకైనా గడ్డి. గడు చూడాగో ఎట్లా పడవు అంతా అన్నీ ఇంటికి అలాగెళ్ళి పోదు ఇక గులగుల పెడుతుంది ఇక సత్తడు. అయితే మొత్తం గడ్డి పడ్డది అంతా. పెద్ద బర్రె మెత్తలేదు గడ్డి ఏసీ ఇలా దోమితే ఒకసారి మొత్తం పోరుతాడు ఇక గులగుల మొత్తం ఎట్లా ఊరిండు చూడు కూర. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మన దగ్గర ఈ మురుముర ప్యాలాలు అవుతున్నాయి. వీటిని మంచిగా కారపూరని కలుపుకొని కడాకి వేసుకొని తిందాం. స్నాక్స్ గడ్డలు అయితే గుర్తుండు అన్న ఉల్లిగడ్డలు. జలకన్య వేయాలని ఇంపోర్ట్ అయింది, బంగాళాఖాతం నుంచి వచ్చింది. లేవాసా మొత్తం నీ పక్కనే కూర్చుంటుంది. కొత్తుంది ఇగో జలకన్య. ఓ నీకు మచ్చవే జలకన్య అయితే లేవా జలకన్య. కారం పోయకపోయినావు మంచిగా ఉంటుంది. కారం అని చెప్పేసి మతని ఎట్లా పడుతుండే పని ఇగో ఇట్లే పోతున్నాడు కదా ఇట్లే. కారం తినాలంటే భయపడతారా? ఇంట్లో కారం రా, అది ఇంట్లో కారం రా వద్దురా. నాశనం అయితే మంచిగా ఉంది. నీకేద్దాం అనుకున్నా. పెద్దగా ముక్కలు ముక్కలు కడిగేసి కొత్తిమీర వేసుకుంటారు అట్లా వేసుకోవాలి. వద్దనా వద్దు మంచి టేస్టీ ఉంటుంది. తిందాం అది తిందాం. ఎండిపోయింది పచ్చిది అందుకు రాబరా. పచ్చి కూడా వద్దు తిందాం ఇక. షానికి వచ్చింది పచ్చిది తవుడు కావాలా? అయిపోయినాక వడ్లు కావాలి. వడ్లు దంచుకొని ఒడ్డు బుక్తుంది. వడ్లు మన పలుగురాలు ఉంటాయి ఇక దాంట్లో వేసి కాల్చుకొని తినాలి. కారం కారం ప్యాలకి ఈ గువా జ్యూస్ పడాలి. పట్టుర్రా గిలాసాలు పట్టుర్రా. ఇది పోయిర్రా నోరు పట్టుర్రా గిలాసాలు పట్టుర్రా.
పేలాలు ఘోరంగా కారమైనాయి. మతిన్ గారు సెకండ్ టైం యాడ్ చేసిన కారప్పుడు వేయకుండా సరిపోతుండే అస్సలు. అయితే మంచిగా ఉండే కావచ్చు. ఇప్పుడు నేను తెలియదు. ఇప్పుడు సెకండ్ టైం కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాకేష్ బిజ్జా అని ఉన్నది. బోట్ క్యాంపింగ్ వేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. వస్తుంది త్వరలోనే. ఈ వీడియో అప్లోడ్ కాకముందుకు చెప్పు క్యాంపింగ్ ఆడి మీరు చూసిరు కావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు నాకు తెలిసి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిఖిల్ గేమర్ అని ఉన్నది. ఓవర్ నైట్ ఛాలెంజ్లో 2 మెంబర్స్ వేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. వస్తుంది త్వరలో 2 మెంబర్స్ ఉన్న వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పుష్పలత అని ఉన్నది. హాయ్ అన్న, మీ టీ మేకింగ్ వీడియో చాలా బాగుంది. అలాగే ఫేమస్ ఇరానీ చాయ్ మేకింగ్ ఛాలెంజ్ కూడా వేయండి అని అయితే కామెంట్ చేసింది, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యశ్వంత్ అని ఉన్నది. ఫిష్ ఫ్రై ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కుమార్ గుజ్జా అని ఉన్నది. అన్న మీ వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయి, లవ్ ఫ్రమ్ విజయనగరం అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 8977 ఉన్నది. 24 hours బావిలో క్యాంపింగ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ చేసినాం, మీరు ఇంకా చూడకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చెక్అవుట్ అయితే వేయండి. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి రెడీ చేద్దాం. ఘోరం కారం అవుతుంది. మతిగా ఉన్నక్కడ డ్రోన్ బ్యామేర్ నీళ్ళు వచ్చిండు. ఈ డ్రోన్ బ్యాటరీలో ఇది ఇట్లా ఖరాబ్ కావాలి కానీ పిచ్చిపిడి. నోరంతా మండుతుంది ఘోరంగా. జోలో చిప్ తిన్నప్పుడు ఉంటే ఎట్లుంటుందో దానికన్నా ఎక్కువ ఉంది. ఏదో సినిమాలా తట్టుకోలేక అయ్యి ఇంక అంతే అంతే అంటే ఇక బుక్ అది సపరేక. ఇంకో చెంచాడు బుక్ పెట్టాలి, మళ్ళీ కారం పేరు చేయలేదు. నాలుకే పలిగినట్టుందని అందుకని తగిన పడుతుంది. ఎట్లుంటే మరి కోతి తింటే కాలువలు పలిగిపోయిన కాలు ఉంటుంది చూడు, కట్ట మీద పర్రేలు అట్లా ఉంటుంది సేమ్. సో ఇప్పుడు వచ్చేసి గైస్ మన దగ్గరనైతే వైట్ పేపర్స్ ఉన్నాయి. వీటితో ఏం చేస్తున్నాము అంటే పేపర్ ప్లేన్స్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. రీసెంట్గా హెలిప్యాడ్ మీద చేసినప్పుడు నేనైతే గెలిచిన. ఈసారి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని. గెలిచాం అప్పుడు. మరి బోట్ ఎగరా, మనం బోట్ ఎగరేద్దాం. బోట్ ఎగరేద్దాం. రెండు తీసుకుంటా ఒక్కటే మంచిగా ఒకటే ఛాన్స్ తయారీ నన్ను చూసుకుంటే చేస్తారు జింగడి వాళ్ళు. పోయినసారి నాకు బాగా దూరం అదే కదా మరి. ఈ బోట్ ఎలా వేసిందని చూస్తున్నాం. బోట్ కాదు కాబట్టి నన్ను చూస్తారు. మంచి ఉంది ప్లేస్ తోడా ఇట్లా ఏరా మతినిగా గిదాంట్లో చేస్తాడు ఏమన్నారు పెద్ద చూస్తారం. అందరిని ఏం చేసినట్టు చేస్తారు ఇక ఇంగ్లీష్. నేను ఫస్ట్ మనిషి నాకు ఇట్లా చేస్తారు జింగడి వాళ్ళు. వీడు సగం నా దాంట్లో చూసిండు, సగం అన్న దాంట్లో చూసిండు. అంది ఇక బోట్ ఏరోప్లేన్ కాక బోట్ అవుతుంది. అల్ట్రా ఏదైతే ఎగిరే బోట్ తయారు చేసిన అనుకో. బాబాయ్ గారు మొన్న ఏరోప్లేన్ మేకింగ్ ఛాలెంజ్ రకరకాల ఏరోప్లేన్స్ తయారు చేసిండు కదా, మనకు ఎక్స్పీరియన్స్ బాగున్నది. ఫైటర్ తయారు చేస్తున్నాడు మళ్ళీ వాడు. లేదు అది వాడు మర్చిపోవచ్చు, ఇంకా గుర్తున్నా రెడీ. అడ్డ కూడా టైం పడుతుంది. ఏరోప్లేన్ ఆడాలి, బోడీ ప్లేన్. మొన్న మంచి చేస్తే పోలేదు నిజంగానే. మొన్న మంచి చేస్తే పోలేదు ఇట్లా చేస్తూ. ఇన్స్టాగ్రామ్ లా టెలిగ్రామ్ లా ఆటో రిప్లై బోట్లు ఉంటాయి తెలుసా. నువ్వు అదే బోట్. నువ్వు వాట్సాప్ బోట్. వాట్సాప్లో తెలుసా డైరెక్ట్ బోటే ఉంటుంది ముంగట్నే కనబడుతుంది. ఎయిర్ అంటారు అని ఎవరు ఎత్తలేరు. ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి మతిన్ గారు చెప్తాడు. ఓలో నేనే ఓలో బాటు ఓలో బాటు ఓలో పెద్ద బాటు. బాబాయ్ గడ ఫస్ట్ వచ్చేసి మతిన్ గాడు, సెకండ్ అన్న, బాబాయ్ గడగా, ఫోర్త్ బాబాయ్ గాడు. చలో పెద్దవాడు నువ్వే ఫస్ట్. నేనేనా? ఇదేప్పటి నుంచి చలో చలో ఇది బర్రె బా. ఇది ఎప్పుడు పెట్టారు? చల్ ఫస్ట్ నువ్వే వేస్తున్నా. ఫస్ట్ అయితే నాదే. 1 2 3 ఊదలేదు కదా, ఎట్లా పోదు అందరు తెలిసిందేనా. నింపుతున్నా. అది గిన్నె పడుతుంది గిట్లు ఇసిరేసిన వాడు అది జింగిడి గాడు. కొట్టింది అది కావాలి నాకు. ఏరా అన్న సెకండ్ జింగిడి జట్టు అదే అంటారు కదండి. బాగా దూరం ముక్తుంది కావచ్చు. గట్లాగా ఫోర్స్ తో ఎత్తే అది నాటుకో ఉండు. నాటుకుంటాడు ఇప్పుడు. నాటుకోవడం గురించి నువ్వే అది గ్లైడ్ కావాలి. నాటుకోవడం గురించి మీరే మాట్లాడాలి. ఒక బాట అయిపోయినా కానీ కింది గుచ్చుకుంటాయి కావచ్చు.
చప్రి ఏ గిటేరిని అంతా గీనే పడ్డది వేసిన కానీ గిడే, గిడే. నాది. ఇప్పటికైతే నేనే విన్ను నేను అది వెరైటీగా గిట్ట తిరిగింది లాస్ట్ అది. డిసైడ్ ఫోర్త్ ఎట్లుందో ఇది ఏరా. బాబాయ్ డిసైడ్ చేస్తాడు మొత్తానికి విన్నర్ వచ్చేసి బాబాయ్ గారు. బాబాయ్ పజ్జయ్ అయినా నా అదే ఇదిరా చప్రి లేదు ఫస్ట్ చెప్పలే చెప్పలే ఫస్ట్ మలైదా పట్రి నువ్వు గెలిస్తే ఇలా పాపం మదినాడు గెలితే కొడుతురు కదరా అని చెప్పలే ఫస్ట్ ఈ ఎజ్జది కదా ఇక ఫస్ట్ చెప్పలే విజిల్ వేసిన అంత అర్ధగంట విజిల్ వేసిన చెప్పలే సపరేట్ కూర్చోర్రి కలకిన ఎగురుతుంది మొత్తం మేము మంచం మీద క్యాంపింగ్ చేస్తున్నాం కదా, మన సబ్స్క్రైబర్స్ అయితే కలవనీకి వచ్చారు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాంపింగ్ ఎట్లా మచ్చగా లేడు కాబట్టి వాడిని అయితే పంపిస్తున్నాం. వాడు పోయి కలిసి వస్తాడు. క్యాంపింగ్లో లేకుంటే అందరినీ కలిసేటోళ్ళం వాళ్ళని, కాకపోతే క్యాంపింగ్ ఉన్నాం కదా కలవలేదు. పోరా మచ్చా. పాప మమ్మల్ని మీట్ అయ్యామని ఎక్కడి నుంచో వచ్చిర్రాళ్ళు. కాకపోతే అన్ఫార్చునేట్లీ మేము కిందికి దిగాం కాబట్టి కలవలేకపోయినాం. మచ్చగా ఒక్కని వదిలిచ్చినాం, కలిసిరు, ఫోటో దిగిపోతారు. ఇంత లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫ్రీ ఉన్నప్పుడు ఇప్పుడు వస్తే ఖచ్చితంగా ఎవరు వచ్చినా, ఎంత దూరంకి వచ్చినా ఖచ్చితంగా కలుస్తాము. ఈరోజు కలవలేకపోయినాం, ఇదే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎవ్వరైనా సరే, ఏ కెమెరామెన్ అయినా సరే మా ఇంట్లో మొత్తం ఇంక్లూడింగ్ వీడిని ఇచ్చిపెట్టారు, వీడు కెమెరామెన్ కాదు, అన్న కోతిగాడు మట్టిగాడు వాడు ఎవడైనా సరే ఏదైనా తినే వీడియో కావచ్చు, తాగే వీడియో కావచ్చు, చేస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ అందరు తిన్నాక మంచిగా వీడియో తీసి తినేదాక ఆ తర్వాత వీళ్ళు తింటారు. మంచిగా అట్లా కాదు, ఒక చేతితో కెమెరా పట్టుకున్నది ఊతనే ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ యాక్టివిటీ ఏం చేయబోతున్నాం అంటే రాక్ పేపర్ సిజర్ అయితే ఆడబోతున్నాము. కమా ఎందుకు నాకు ఆరాధనా చెప్తాం నీకు. ఆరాధన చలో దరి మీకు ఉన్నట్టే గిట్లా పెట్టు, గిట్లా పెట్టు, గిట్లా పెట్టు అంటే చెప్తాం ఏదైతే అది. చలో పట్రా. రాక్ పేపర్ సిజర్. సీజర్ నువ్వు మా ఇద్దరిని, మేమిద్దరం వీన్ని వెళ్ళబోతా. నేను కూడా కొట్టొచ్చుగా. నువ్వు మా ఇద్దరినే కొట్టాలి. నాకు ఆరాది కానీ ఫస్ట్ టైం కొట్టదికి దొరికినా మేలేనే కొట్టిన బోటు. మెలానే ఉంటారు మరి. రాక్ పేపర్ సిజర్. మార్చిండు 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 పట్రే దారి ఏం కాదు ఇక చాలా మార్చిండు రాయి పెట్టి పేపర్ పెట్టినాడు. మార్చిండు వెళ్ళ 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 రాక్ పేపర్ సిజర్. మార్చిడు ఇప్పుడు వాడు ఒక్కడే కాదు, మార్చిన వాళ్ళు అందరు కొట్టాలి. మార్చిందరే కొట్ట. రాక్ పేపర్ సిజర్. మన ఇద్దరం వీళ్ళిద్దరిని. ఏ ఊతుంది అంత వెళ్ళ. వాడు ముర్తుండు ఒక్కరిని బట్టే మర్చిపోయింది గట్టి కొడుతుడు. ఏమైందిరా? చాలా
రాక్ పేపర్ సీజర్. సీజర్. అబ్బా అరే మన ఇద్దరం సాయిని వీడు మన ఇద్దరిని నేను నిన్ను నువ్వు రాయి నువ్వు కత్తెర సీజర్ నువ్వు కత్తెర. ఇద్దరిని జింగిడిగా మా ఇద్దరిని నువ్వు అని వేసేయి వీడా అబ్బా నువ్వు ఇద్దరిని రా ఇద్దరు లేదు అయిపోయింది. ఉంగరే ఉంగర 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 నేను గట్టి కొట్టలే కొట్టి బాట్లక్క కొట్టే ఉన్నావు. నేను గట్టి కొట్టలే బాట్లక్క అందరికంటే ఎక్కువ దెబ్బలు పడేటోడు ఈ రాక్ పేపర్ సీజర్ లో మతిగా ఆడే కొట్టిర్రు. బ్యాక్గ్రౌండ్ మీద కూడా చెట్టగా అనిపిస్తుందో చాలా క్రేజీ అనిపిస్తుంది లైవ్ లో వస్తుంది కెమెరా ఎట్లా వస్తుందా సూపర్ అక్కడికి చూపెట్టు అక్కడికి చంద్రుడు ఉన్నాడు పున్నమా కాదయ్యాల కాదు కాదు పున్నమా కాదు చంద్రుడిని చూసి చెప్పు కాదు పక్కా అయితే ఎందుకు కాకపోతే ఏంది సిరిని అడుగుతా ఏ సిరి వచ్చా పుణ్యమా ఏ సిరి పోరి పూర్ణిమ ఇన్ ఏప్రిల్ మంత్ డేట్ ఏదో 12 పన్నెన్నాడు ఇయ్యాలనే కొట్టుడే ఎందుకు పూర్ణిమ నువ్వు కాదండిగా. ఇప్పుడైతే గాయస్ నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అవినాష్ అని ఉన్నది. మహారాణి వాళ్ళ హోమ్ టూర్ ఎప్పుడు? అది మహారాణిది బొర్ర పెట్టుకున్నది బయట మహారాణి. ఇంత ముందుకే చదివినావు. చెప్పు ఎప్పుడు? ఇంత ముందుకే చదివినావు. మరి చెప్పు ఆన్సర్ చెప్పు ఆడియన్స్కి. జాక్కుంటుంది మహారాణి. ఇంత ముందుకే చదివినావు అన్న కామెంట్ అది చెప్పు అక్క ఆ, వస్తుంది. ఎప్పుడు ఎప్పుడో అప్పుడు. తిట్టురి కామెంట్ల మొత్తం పుట్టుపుడు తిట్టురి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బుట్ట శ్రీనివాస్ అని ఉన్నది. సూపర్ వీడియో అన్నానైతే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కరీంనగర్ అని ఉన్నది. కరీంనగర్ కుర్రాళ్ళు అట. కేక్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్నానైతే కామెంట్ చేసిండు. ఆల్రెడీ చేసినాం, మొత్తం హాఫ్ కేజీ కేక్ అయితే తిన్నాం. ఇద్దరం కలిసి టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి మన ఛానల్ ఉంటుంది, వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనీ ఎంటర్ప్రైజెస్ అన్నది. గోస్ట్ ప్రాంక్ వేయండి అన్న టీం పైన అయితే కామెంట్ చేసిండు. కామెంట్స్ వచ్చేసి అందరు రీడ్ చేస్తారు కాబట్టి మీరు దేని గురించి అన్న ప్రాంక్ చేసారు అనుకోండి, కామెంట్ చేసారు అనుకోండి ఏదైనా ప్రాంక్ గురించి ఆల్రెడీ రివీల్ అయిపోతుంది అది. సో కామెంట్లు వేయకండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎం శివ అని ఉన్నది. అన్న చెట్టు కళ్ళు తాగండి, ఈ వీడియో చాలా బాగుంటాయి అని అయితే కామెంట్ చేసిండు. మీరు ఆల్రెడీ మా ఛానల్లో చూసిరు కావచ్చు కళ్ళు డ్రింకింగ్ ఛాలెంజ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మామిడి పండ్లు ఉన్నాయి మన దగ్గర. ఈ సీజన్లో ఫస్ట్ మామిడి పండు అయితే ఈరోజు తింటున్నాం ఇక. కానీ ఇది కొనుక్కొచ్చుకొని తిన్నదానికంటే కిక్ ఎప్పుడు వస్తుంది అంటే గట్లే మక్క పెడుతుంది అని గడ్డే మక్క పెడితే కాదు, మజా ఎప్పుడు వస్తుంది చెప్పన్నా. ఫుల్ వానమోగులు అయ్యి ఆ వానమోగులకు కంటే ముందు గాడుపు వస్తుంది. అప్పుడు చెట్టుకు రాలిపోతుంది చూడరు మామిడి పండ్లు. అవి పోయి ఏరుకొచ్చుకొని అనుకున్నదే జరిగింది. మతిని కానీ ఫోన్ అయితే గడ్లేనో పోయింది. మనకి ప్రతిసారి కాదు, ఇంతకుముందు ఏదో ఆటో క్యాంపింగ్ చేసినప్పుడు కూడా పోయింది కదా. నువ్వు నాకు ఇచ్చినావు. ఏ ఆటో క్యాంపింగ్ చేసినప్పుడు పడ్డది గుర్తుందా విజయరాశుల కాడ? పోతే మళ్ళీ ఆనే ఉన్నది. నీ బాణ కొడుతుంది అప్పుడు. ఇంకా నువ్వు ఆ రోజు కంకులు కొనిచ్చినావు నీకు ఫోన్ దేవుడు ఇచ్చినందుకు. ఇవాళ పోయింది, మరి ఇవాళ ఏం కొనిస్తావు మరి? నాది నీది కాదు చూడకు. గడ్డి బాంబు కొనిస్తావు. ఇట్లా వాళ్ళకి ఇచ్చినావు అన్న ఇళ్ళ పడితే ఏం కాదు, బొరిలో పడ్డది అనుకో దొరకదు కాదు. గయా ఉండదు. కొత్త మిషన్ చేతులతో కొత్తలేరు దొరకదు. నాకైతే తెలియదు. బాబాయ్ నాకు ఇచ్చినట్టు కానీ నాకైతే గుర్తులేదు. ఏ బాబాయ్ నీకే ఇచ్చిన అయితే నాకు ఇచ్చిన అప్పుడే నాకు ఫోన్ గుర్తులేదు. ఇచ్చేసి వెళ్ళిపో. ఇది కూడా ఎర్రగా ఉంది రో, భలే ఉన్నాయి మామిడికాయలు. ఏ పెట్టినావు? పుల్లగుందా ఏముందా? సేమ్ మామిడిపళ్ళు లెక్క మస్తున్నాయిరా. అరే కమ్మ ఉన్నాయిరా. సేమ్ మామిడిపళ్ళు లెక్కనే ఉందిరా. ఆహా ఆహా ఒక పని చేయి నువ్వు. నువ్వే ఆ పని. ఆహా అంటున్నావు, ఒక పని చేయి. సార్ దీని చూడు. ఓహో అంటాడు. బర్రె మక్కలే కావచ్చు. మక్కలా కస్క ఇది.
వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పినా కదా, ఈ మంచు వచ్చేసి నైట్ టైంలో లైట్లతో ఇంకా సూపర్గా కనబడుతుంది అని చెప్పేసి లైటింగ్ ఆల్రెడీ డే టైంలోనే సెటప్ చేసి పెట్టుకున్నాం క్యాంపింగ్ స్టార్ట్ చేయక ముందుకే. సో ఇప్పుడు లైట్స్ని అయితే ఆన్ చేసి మీకు చూపిస్తా, తర్వాత చెప్పండి ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. బంజా లైట్ బంజా 1 3 2 1 వచ్చా మీరు చూడొచ్చు పొలాల మధ్యలో ఇక్కడ ఈ లైటింగ్ సెటప్ ఎట్లా కనిపిస్తుందో కామెంట్ అయితే ఖచ్చితంగా. ఇట్లా క్లారిటీ కనబడతలే కానీ అన్న డ్రోన్ లేపు. ఈ గోల్డ్ కలర్ మస్తు వస్తుందిరా, అన్నిటికంటే ఈ కలర్ భలే ఉంది. లేపు డ్రోన్ లేపు, గోల్డ్ గోల్డ్ కనబడుతున్నా అమ్మాలి నేను. డ్రోన్ లేపు, డ్రోన్ లో చూపెట్టి ఆడియన్స్ కి ఎట్లా కనబడుతుంది ఏం కథ అని చెప్పేసి. డ్రోన్ రెడీ. కనబడుతున్నా ఇగో డ్రోన్ అయితే పోతుంది మీకోసం, పోతుంది 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 పోతుంది. డిన్నర్ ఇదే ఇక బాబాయ్. మతిరేకి 2 చెప్పినా ఇప్పుడు మత్తుకుని మంచిగా వేరే క్యాంపింగ్ చేస్తే చికెన్ మటన్ తెచ్చుకొని మంచిగా వండి గరం మసాలా కారం అది వేసి మతి మీద ఆనందం. వాడు కాదురా బాబాయ్ గారు. బాబాయ్ గాడు వాని దృష్టి మొత్తం ఇచ్చిపెట్టు కెమెరా, మన దృష్టి మొత్తం తినడం మీదనే ఉన్నది. ఏం ఎక్కుతుంది ఏం కదా అని ఏం దాస లేదు. మన చెంపకు చూడరు రేగు పురుగు. నాకేం ఏర్పడుతుంది? నో ఐడియా. తిన్న ఒక్కటే లెక్క ఎగిరిపోయింది అది. అది ఉట్టిన పోయింది, అది ఏదో అట్లా ఆలినట్టుంది. సో లాస్ట్ గత క్యాంపింగ్ల నుంచి మనం జీకే క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక క్యాంపింగ్లో జీకే క్వశ్చన్స్, ఒక క్యాంపింగ్లో బయాలజీ క్వశ్చన్స్ అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు వెరైటీగా మన కంట్రీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అరే మన కంట్రీలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయిరా? ఆప్షన్స్ లేవిగా డైరెక్ట్ కష్టం అవుతుంది. 31. ఎన్ని ఉన్నాయి రే? అన్నకే చూస్తున్నా ఆల్రెడీ నాకు తెలిసిపోతుంది ఇక. 31. 28 ఉన్నాయిరా. నేను ఏదంటే అదే. ఇప్పుడు ఇట్లా కాదు కానీ వీళ్ళకి స్టేట్లకు సంబంధించిన రాజధానులు అడుగుతా. కమాన్. ఫస్ట్ వచ్చేసి అస్సాం రాజధాని ఏంటిది? అస్సాం క్యాపిటల్ అదే చేంజ్ అయిందా? చేంజ్ అయింది వచ్చి మధ్య. కమాన్ 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 చెప్పరా. లేచి కూర్చో. ఆప్షన్స్ అస్సాం క్యాపిటల్. ఆప్షన్స్ లేవు, డైరెక్ట్ చెప్పాలి. చెప్పనా? దిస్పూర్. సెకండ్ కేరళ క్యాపిటల్ ఏంటిది? చెప్పనా? తిరువనంతపురం. ఎందుకు పత్తుర్రా? మధ్యప్రదేశ్ రాజధాని ఏంటిది? వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్? ఇంతకుముందు చెప్పిన మధ్యప్రదేశ్ 5 రోజులు ఉన్నా. చెప్పు. చెప్పనా? భోపాల్. ఇద్దరు బోట్ చెప్తున్నాం. కమ్మా నువ్వు చెప్పు, నువ్వే చెప్పు అన్ని. మణిపూర్ క్యాపిటల్ ఏంటిది? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మణిపూర్? ఈసారి మీరే చెప్పుర్రా. డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ కాదు. బాబాయ్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాత్రి ఇప్పుడు చెప్తారు. కమాన్ బాబాయ్. నాకు డైరెక్ట్ గుర్తుకొస్తలేదు కానీ మొన్న చెప్తా. మణిపూర్ కదా చెప్పన్నా. ఆప్షన్స్ అయితే ఈజీ అయిపోతా నేను. ఐజ్వాల్, ఇంపాల్, షిలాంగ్, అగర్తలా. అగర్తల కావచ్చు. షిలాంగ్ అన్న. షిలాంగే. మణిపూర్ది మణిపూర్. అదే మరి షిలాంగ్. ఆప్షన్స్ అయితే చెప్తా. త్రిపురకి అగర్తల. ఐజ్వాలా ఇంపాల్. ఇంపాలా? ఓకే. ఏదో అరే 10 క్వశ్చన్లు తప్ప అవుతుంది. సిక్కిం. సిక్కిం ఏంటిదిరా?
చెప్పుర్రా ఒక్కటన్నా బోట్ కాలనేమరా అన్నికి ఇట్లా రాయాలి తల చెప్పా మల్టిపుల్ చాయిస్ కాదు ఖాళీలు నింపాలి ఖాళీ నింపం కాలు నింపుడు వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సిక్కిం డాష్ పండుకునే టైంలో పిల్లలకి ఏం చెప్తారా నేను వంటిగా మీరు కొట్టుకోరు ఏమైనా చెప్తారు ఇక వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సిక్కిం బాయ్స్ మీరైనా చెప్పండి బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలు కామెంట్ చేయండి పిల్లలు చెప్పు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మీరు చెప్పారు ఉన్నది కమాన్ కమాన్ ఆప్షన్స్ చెప్పు ఆప్షన్ తోడని చెప్పలేదు ఛత్తీస్గఢ్ నేను పోయినా ఆడికి రాయ్పూర్ గచ్చిబౌలి గచ్చిబౌలి రాయ్పూర్ నువ్వు ఎల్బీ నగర్ అని అస్సాం ఒడిశా తెలంగాణ మర్పడగా ఒడిశాలో మధ్య చెప్పరా మర్పడగా తెలంగాణ ఇండియా క్రికెట్ టీమ్ లో కూడా ఉన్నారా వాని పేరుతో చెప్పరా వారే నేను చెప్పావని వాడు బౌలర్ రా మన పేరే నరేన్ గాడు మన టీమే కాదు వాడు వెస్ట్ బెంగాల్ ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ 3 వికెట్లు వేసాడు ఇట్లా ఎత్తాడు చైన్ ఉంటుంది హార్దిక్ భువనేశ్వర్ అని చెప్తుండవు హార్దిక్ అట అయ్యో జేఎండ్కే ఇక తెలప ఊరు పెట్టుకో ఇక వేసవికాలం ఇది చలికాలం అదని చెప్పి ఐపీ చెప్పు చెప్పరా క్వశ్చన్లు అడుక్కుంటా వాడిని వీళ్ళని తిట్టుకుంటా టైం 10:38 అయితే వేసారు ప్రజెంట్ వచ్చేసి వండుకుంటున్నాం బాబాయ్గా మధ్యలోకి వచ్చి పండుర్రి అందరికంటే ముందుగాల ఫస్ట్ పోతిగానికి ఫోన్ చేసి పొద్దుగాల వచ్చి టైం ల్యాబ్స్ పెట్టుకోమనాలి ఒక్క నిమిషం అవరి పోతిగాడు ఏం చేస్తుండో అంటాడు చూడరే బాత్రూమ్ ఉన్నట్టున్నాడు కాలటోన్ పెట్టుకున్నాడు జింగిడిగాడు రైటా హలో ఎవరు అనాలి హలో ఏం చేస్తున్నావురా ఏది ఏదిరా తిన్నావారా అదేరా సరే మళ్ళీ సరే సరే ఇగో డిలీట్ చేసాడు ఫస్ట్ కాడికి ఏం చేయ అరే ఇగో మేము పండుకుంటున్నాము రేపు పొద్దుగాల ఐఫోన్ తీసుకొని వచ్చి టైం ల్యాప్స్ రికార్డ్ చేశారనా డిస్టర్బ్ అయ్యాక పొద్దుగాల జస్ట్ నీ పని వచ్చి టైం ల్యాప్స్ రికార్డ్ చేసుకొని ఒక పని చేయి నువ్వు వీడికించి వెళ్ళిపోయి ఇక చాయ్ మేము పోయినాక పెట్టుకుంటాం అరే పాల ప్యాకెట్ లేదు పాల ప్యాకెట్ పాల్సో తీసుకురా అట్నే పుల్లలు అంటుకుంటుంది అంతా అంటుకుంటా మీరు అరే యాప పొలాలు ఒక్కడ తెచ్చిచ్చిపోరా పొద్దుగాల పండురా 10:40 అవుతుంది మీ నరకుడు పాడుగాను నరకమంటే ఒక 10 సంవత్సరాలు నరకుతూనే ఉంటారు అన్నం తినకున్నా సరే జరుగు మధ్యలోకి రారు రే ఎవరు ఆయన బొరికి పట్టడానికి అసలు ఈత రాదు మధ్యలో అంటారు భూమికి 15 ఫీట్ల హైట్లో అంటున్నాం ఇవాళ ఎంత ట్రై చేసినా నిద్రనైతే పడతలేదు ఫుల్ చలి పెడుతుంది ఎండాకాలం అన్నట్టే కానీ ఈ పొలాల మధ్యలో వండుకునే వరకు కావచ్చు మేబీ మస్తు చలి పెడుతుంది నిద్ర పట్టట్లేదని చెప్పేసి ఇప్పుడే విజయానికి అయితే ఫోన్ చేసిన రగ్గులు తీసుకొని రమ్మని వీళ్ళు మీరు చూడవచ్చు అన్నారు కానీ మలుసుకొని అన్నట్టుగానే అన్నారు ఎక్కడిదక్కడ రగ్గులు వచ్చినాక అవి కప్పుకొని వండాలి మీకు నిద్ర పట్టట్లేదు మస్తు చలి పెడుతుంది రగ్గులు అయితే తీసుకొచ్చిండు వాడు కిట్గా అంటున్నాడు విజ్గాడు మరి చూసుకుంటా పాములు తిరుగుతాయి తెలంగాణ ఒకసారి పైన తిప్పుతున్నా పైనకెందుకు మంచిగా ఉంది మంచిగా వండొచ్చు పంట నేను ఏ వద్దున్నాడు ఏమో ఇంత చీకట్లా పోరా లైట్ పెట్టుకొని బండే ఉండే ఇక్కడ మంచిగా మెత్తగా ఉంది తినమాట వీడు పోయేటట్టు లేడు సంపుతాండు పోతున్నా అంత మంచిగా కెమెరా బ్యాగ్ ఉండే ఇక్కడ పెట్టినా ఏది ఇవి తగ్గించినా పనుకో ఇక నువ్వు అంటే గుడ్ నైట్ గైస్ హలో గైస్ గుడ్ మార్నింగ్ తెల్లారినట్టుంది ఊర్లో పాటలు పెట్టారు ఆ సౌండ్కి అయితే మేలుకు వచ్చింది మంచిగా అన్నారు మతినిగాడు అయితే కోమా డెడ్ బాడీ అయిపోయిండు
ఇక్కడ పొలాల మధ్యలో ఉండేవారు కావచ్చు, ఇట్లా మంచు పడేట అవుతుంది, చిన్న చిన్న డ్రాప్స్ లెక్క మొత్తం చల్లగా ఉంది. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, చందమా భలే కనబడుతుంది, సూపర్ ఉంది. సో నేను కూడా వంట చేసేది తెల్లారాక మొత్తం తెల్లారాక వంట. ఇక్కడికి కూడా రోడ్డు గీనే ఉంది దగ్గర, అక్కడ నుంచి కూడా మళ్ళీ వెహికల్స్ సౌండ్ అవుతుంది. ఆడ వండుకున్నా అదే బాధ, ఇక వండుకున్నా కదా లారీలు పోతా ఉంది. ఇప్పుడు కాదు కానీ ఇంకా కొద్దిగా తెల్లారిన తర్వాత మీకు వ్యూ చూపిస్తా, కొద్దిగా కనబడుతుంది, భలే ఉంది. పిజ్జిగాడు వచ్చేసి పొద్దుగాల వీడియో క్లిప్ తీసుకొని యాపపూల మీద వేసిపోయిండు. అది పొద్దుగాలకి ఇప్పటికే ఎట్లా మాడిపోయిందో మీరు చూడరు. ఎండ ఇంత విపరీతంగా కొడుతుంది, మనుషుల పరిస్థితి ఎట్లయితుందో మీరు అర్థం చేసుకోవచ్చు దీంతో. కాకపోతే బెనిఫిట్ ఏంటంటే చుట్టూ ఎటువంటి కొండలు లేవు కదా, చల్ల గాలి వస్తుంది. ఎంత వచ్చినా కానీ ఏర్పడతలేదు. లేవాహా ఈ రగ్గు సలిపెట్టి కప్పుకోలేదు, ఎండ ఒకటి కప్పుకో, ఒక కట్టి ఉంటాయి ఇక్కడ సెడ మంచి. సో ఇప్పుడు వచ్చేసి పనులు అయితే అమ్ముకుంటున్నాం. మా మహారానికి ఎండ కొడుతుంది, అందుకోసం ఇట్లా పట్టుకుంటున్నాడు. పట్టుకో ఇక ఇంకా కట్టకుండా సరే ఇక కూర్చున్నావు వీడియో అయిపోయాక వాడు ఉంటాడు ఇట్లా వెడల్పు వేసి పట్టుకోరా, ఏదైనా ఒకటి సెటప్ చేద్దాం. పట్టుకో. మంచిగా చల్లగా వస్తుంది ఇక. ఇట్లుంటే ఏం కాదు, కెమెరామెన్కి ఎండ వచ్చినా సరే కెమెరా కొట్టద్దు అంతే. ఈ మంచి వేయడం వల్ల దీని మీద గడ్డి దూసి ఇక్కడ తిరిగే పిట్టలు గూడు కట్టుకొని వచ్చినాయి. అవి నా అన్న వీడియో తీస్తాను. తీసేసే ముందు చూడాలి పిట్టలు గూలు పెట్టినా లేదా, ఒకవేళ గూలు పెడితే ఉంచాలి. అట్నే గూలు పెట్టకుండా గూడు పెడతాయి మంచిగా, ఇట్నే ఉంటుంది ఉండదు వరి కోత అయ్యేదాకా. ఇగో నేను ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, మేము ఎక్కడైనా కనబడితే మీకు గుర్తులు చెప్తున్నా, ఎట్లా గుర్తుపట్టాలి వీళ్ళు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వల్ల కాదని చెప్పేసి. సేమ్ సాయి లెక్కనే వాళ్ళు కనబడరు అనుకో, సాయినా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసి మంచిగా ఒక గీత ఉంటుంది. ఇక నా గీత ఇది, గీత ఇది నీదేదిరా, ఇక అన్న గీత ఇది నీదేదిరా, వీని గీత ఇది చోటుగా నీదేదిరా, చోటుగా గీత గీది అన్ని కాటు గీత అన్ని వచ్చేసి కాట్లు. మా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళకి అందరికి ఉంటుంది ఖచ్చితంగా. బాడీ మొత్తం నేను ఒక కాట్ అయితే ఉంటుంది. ఒక సాయి అన్నకే రైట్ హ్యాండ్ ఉంటుంది, మిగతా అందరికి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండా? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రాదు, ఇది రైట్ హ్యాండ్. ఇది ఎట్లా కనబడదు. సో కట్టునా అంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అలా అన్నట్టు గుర్తుపెట్టుకోరు. ఇవి మేము కావాలని వేసుకున్న టైటిల్ కాదు, అదొకటి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పడ్డ టైటిల్. అందరికి కాట్లు అప్పుడు పుల్ల జేబులు ఉన్నట్టుందిరా మతినిగా, పుల్ల అని దగ్గర వేరే పుల్ల తీసుకుంటే యారా తీసుకోదా అవి తోముకోది కదా, రేపటి పని చేస్తుంది. సైడ్ పంట దింపచారా జింగడేసి తింపురా, ఇప్పుడు దింపినావు భలే దింపినావు చూసినా. గింతే అది పిత్తుకాంత వస్తుంది, ఇట్లా దింపుతూనే ఉంటారు కదా, దింపుతారు కానీ అది అప్పుడు ఎట్లా కాదు ఇట్లా దింపాలి. స్కూల్ పోయినప్పుడు ఇట్లా ఊకే ఒకసారి అట్లా దింపకపోతే దర్శిండు కాదు, సపడే కూకున్నాను నేను. సార్ సారేం జరుగుతాడు కదా, పెన్ను దింపుతా, పెన్ను దింపుతున్నారా. ఒకసారి దర్శిండు కానీ నన్ను 2 సార్లు దర్శిండు. నేను 10th లో 9th లో ఉన్నప్పుడు మా హిందీ సార్ చెప్తుండే క్లాసు, అందరు ఇట్లా ఇట్లా అప్పుడు ఫ్యాషన్ ఇట్లా దింపుతుంటే నేను కిందనే స్టార్ట్ చేసిన దాన్ని. ముంగట ఒక లైన్ ఉంటుంది కదా, ముంగట బెంచ్ అనుకో, కిందనే స్టార్ట్ చేసిన, అది వెళ్ళకుండా ఎప్పుడో ఇట్లా మీదికి పోయింది. వచ్చిండు, ఏం చేస్తున్నావురా సరిచిండు, పోయిండు, కొట్టిండిగా అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసిన, అది ఎప్పుడో ఇలా కూడా మళ్ళీ మీదికి పోయింది. 2వ గట్టిగా దర్శిండ్రా. ఇప్పుడు చెప్తారా నీకు పెన్ను దింపకుండా గిప్పను గుద్దిండు. మన దగ్గర 2 ఐటమ్స్ ఉన్నాయి, చల్ల నిమ్మకాయలు. ఇంకా 2 గంటలు సర్వైవ్ కావాలి. విచ్ వన్ యూ ప్రిఫర్? లెమన్ జ్యూస్ మధ్యాహ్నం తాగుదాం, ఎండ ఎక్కువ. మైండ్లెస్ ఫెలోస్, అది ఖరాబ్ అవుతుంది కదా మధ్యాహ్నం దాకా. నిమ్మకాయలు ఖరాబ్ అవుతాయి, నిమ్మకాయలు మధ్యాహ్నం చేసుకోవచ్చు. నీకేమైందిరా? ఫెల్లో ఫస్ట్ అన్ని గిది కావాలో అని అడుగుతుంది. ఇక గాయస్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ క్యాంపింగ్ లో ఒక మంచి స్క్రిప్ట్ అయితే రాబోతుంది. స్వామి నదికి పోలేదా అని మతిని ఇట్లా కూర్చుంటాడు. వాడికంటే బుద్ధి లేదు, నీకేమైంది అని మతిని కూడా పని చేయి.
మనం తీసుకుంటాం అనగానే సగం కిందనే వారా వచ్చిందా అది పోయేస్తలేదు సంచిలోనే పోతుంది మొత్తం గబ్ గబ్ అయితే వేరే కింద గ్లాస్ పెట్టిండ చూడు దాని బయట పోసిండు కావాలనే పోసిండు ఇది. పోయేస్తలేదు కావాలి మీద పోసుకుంటారా తాగడుగా మరి అందరూ ఓపిత్త అయిపోగా తాగడు కదా ఇంకా ఉండనే ఉండే తాగనోడు మరి తాగా ఆయనతో కింద పారబోతే ఆగుతురు మాకు రావద్దా గిలాస్ పట్టుకోమని లేకపోతే మస్తు గట్టిగా ఏం చూస్తున్నావు పానం అంతా ఇల్లనే ఉన్నది కానీ ఏదో ఇక చాలు చాలు నిండా పోసుకో ఏం చేస్తావు చాలు నువ్వు ఇచ్చే నువ్వు తాగనీకి ఏమవుతుంది ఇప్పుడు వచ్చేసి గైస్ నెక్స్ట్ టైం కామెంట్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి వరంగల్ ప్రోస్ అని ఉన్నది. అన్న ఇదే వాటర్లో హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. మన బొందలేదారా ఆ బొందల హైడ్ అండ్ సీక్ అట ఎట్లా ఆడుకో జాక్కోవాలి చెట్లల్లో పాములు ఉంటాయి బాగా అదే టెన్షన్. బొందల చెప్పు వీడియో క్యాంపింగ్ చేసినామా ఆ బొందల జాక్కోమంటారు అదే సెట్ల సాటుకు పోవాలి లైఫ్ జాకెట్ వేసుకోవాలి బట్ దేంతో అయితే ఫైండ్ అవుట్ చేస్తారో దాని కిందనే జాక్కో అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీనిత్య తేజ అని ఉన్నది. నైస్ వీడియోస్ అన్న డ్రోన్ షాట్స్ చాలా బాగున్నాయని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ్ కుమార్ అని ఉన్నది. అన్న మహారాణి ఆదివాసీ గెటప్ చేయండి సిద్దిపేటలో దింపండి. ఇంకేద్దాం ఇంకేం ఇదా ఒకవేళ ఈ వీడియో పైన మీరు 30K లైక్స్ కంప్లీట్ చేసినారనుకో ఒకటే రోజుల అయితే వేద్దాం. సాయన కాదు మహారాణికే వేద్దాం. మహారాణి గెటప్ వేసి మన సుభాష్ రోడ్లో దింపదాం సిద్దిపేటలో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుహాసిని కిచెన్ ఉన్నది. నేను యూట్యూబ్లో మీ వీడియోస్ తప్ప ఇంకేమీ చూడను. నిజంగా మీ వీడియోలు చూసినంతసేపు మనసుకు చాలా హాయిగా ఉంటుందని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జీ సోపన్ అని ఉన్నది. అన్న మంచంలో 24 hours క్యాంపింగ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ మచ్చగా నేను చేసినాం. మేము అందరం కలిసి కూడా మంచాల మీద క్యాంపింగ్ చేసినాము. ఇట్లా డిఫరెంట్గా ప్లాన్ చేసి ఇంకోసారి తీద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నవీన్ అని ఉన్నది. అన్న బజ్జీలు తినే ఛాలెంజ్ చేయండి అట చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివ మోడల్ అని ఉన్నది. గప్చుప్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. మనం ఆల్రెడీ 2 times చేసినాము. ఫస్ట్ టైం వీడియో 1 million హిట్ చేసింది. సెకండ్ టైం వీడియో కూడా మంచిగా రీచ్ వచ్చింది. ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం. మతిన్ గారు 100 104 103 వీడియో తింటే 104 వాడదని గెలిచిండు. ఓడిపోయాను ఏం లాభం. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక గేమ్ అయితే ఆడుతున్నాము. గేమ్ ఏంటిది అంటే అంత్యాక్షరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడాలి. ఆ తర్వాత ఎవరు మంచిగా పాడరు ఏం కథ అనేది మీరు కామెంట్ అయితే వేయరు. అంత్యాక్షరి ఆడుకుందామా పాడుకుందామా నువ్వే మా 3 ఎక్కడ వాడపోయి గుద్దుడే అంతే. 1 2 3 పాడినా కడ పాడేదో ఒకటి. మాస్ మాస్ మామా మాస్ గట్టి అవ్వర్రా మాస్ మామా మాస్ పాట అన్న నడిచొస్తే సర్చ్ చేసుకో అదేవాడు అన్న నడిచొస్తే మాస్ ఎంతసేపు పాడినా వస్తే వస్తుంది. అన్న చెయ్యేస్తే మాస్ అన్న గొక్కుంటే మాస్ అన్న నవ్వితే మాస్ అయ్యా మాస్ అయ్యా మాస్ ఏరా మామా వా మామా మా వా మావా వా ఏరా మావా అటు చెప్పు మరి నాకు చెప్తుంది. వానతో ఏం పాటలు నేరా 3 ఎక్కడ మతినిగా వాన వాన వెళ్ళు వాయే హై వాయే వాయే మతిన్ గాని పిల్ల చెలియే చూపు లే ఏ లా ఏ ఏ ఏ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం తెలుగు ఎక్స్పీరియన్స్ టీమ్ వర్క్లో విడలేమంటూ విడిపోమంటూ ఇక్కడే ఉన్నాం. ఎందుకు ఎడుతున్నావు కాలకి ఉన్నాం మా మా మళ్ళా మానేనారా ఊగానా నడిచొస్తే రావాలి ఊగా పాటనా అదే అన్న నడిచొస్తే మాస్ మామా మాస్ మాస్ ఏరా మావా ఏరా మామా మతినారే వా పాడవాడు వేరే వాడు పాడరా పాట మల్లీశ్వరివే
మధురాశల మంజలివి అది ఎంతసేపు బాడినా వానే వస్తారు రే మతిని పాడు. గంతే ఎండవి నువ్వు వానవి నువ్వు పట్టుకున్న గొడుగువి నువ్వు వా 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 పాడు. వారే వాయే మీ ఫేసు పాట ఉందా? హీరోలా ఉంది హీరోయిన్లా ఉంది బాసు అచ్చం బర్రెలా ఉంది బాసు. సా బర్రెలా ఉంది బాసు సా ఎంతసేపు బాడినా సానే అవుతుంది సాసం సోదరా రా సోదరా రా రా ఆ. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రావమ్మ తర్వాత రాదమ్మ రాదమ్మ ఆ మా ఆ మళ్ళా మా మా ఆ అమ్మా లీ లా ఈ లా లీ చూడాలి. లా అయినా సరే ఈ అయినా సరే లక్స్ బాబా లంచ్కి వస్తావా లడ్డు కొరికిస్తావా వస్తా 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 అంతేనా? లడ్డు కొరికిస్తావా వా వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే గాలమునే అదే ఎదురునే అదే దే ఏ దే దా కదా దే దా దా దమ్ము దమ్మిరా అదే ఉంటే దమ్ము సినిమాలో దమ్ము దమ్ దమ్క దమ్ము ఆ పాట అదే పాట దమ్ము కూర్చోండిరా. దమ్ము నేను మాడిన తీసుకోరి బాబాయ్ స్కిప్ మళ్ళా మా వచ్చింది మా మూవట ఆ ము ఆ ఊ ఊహలు గుసగుసలాడే ముసలి పాట ఉదయం ఊగిసలాడి ఇక్కడ జనరేషన్ ఏ యాడే లే ఏ డా డా ఏరా ఏ డా చీకట్లో దొరికాడంటే డమ్మడమ్మడం డమ్ నచ్చా అంటే డమ్మడమ్మడం తిరగానే అన్నా అన్నాడు డమ్మడమ్మడం డమ్ డమ్మడమ్మడం డమ్ బాబు అత్తిలి మత్తిన్ బాబు. టైం వచ్చేసి 11:30 అవుతుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఇంకా దగ్గర దగ్గర గంట ఉంది. 12:30 స్టార్ట్ చేసినాం కదా ఆయన. ఇంకా దగ్గర దగ్గర గంట సేపు అవుతుంది. ఎండకంత వర్షం అయితే చేసే బ్రేక్ తీసుకున్నాం. అరే బ్రేక్ మొత్తం ఎట్లా అంటే కాలుతున్నాయి. ఇట్లా ఎండకు కాలు పెడితే సుర్రమంటుంది. నీడ పెట్టుకో మరి నీడకు మొత్తం ఖాళీ ఉంది ఎండ కూర్చుర్రా నేను పండుకుంటే నెత్తి కొడుతుంది ఎండ. ఇప్పుడు వచ్చేసి ఎండ తీవ్రతను తట్టుకోవడానికి నెక్స్ట్ చేయబోతున్న ఐటమ్ ఏంటి అంటే షర్బత్ అయితే వేస్తున్నాము. సో వీటిని విండి కొంచెం ఉప్పు వేసుకొని తాగు. చక్కెర లేదు అందుకని. అన్న వీడియోలో చూస్తే పొడుగు కనిపిస్తాడు కానీ 4 ఇంచే చెప్పరే పెడతారా పెట్టి రాముగా ఎవరోళ్ళు నువ్వేనే నువ్వు నేనందుకు మతం గినే కదా మతిగా నాకని పొడటని ఒప్పుకొని పడితే నువ్వు ఒప్పుకుంటలేవు. అంత పొట్టి అంతే వీడియోలో బాగా పొడుగు కనబడతారు. హిల్స్ వేసుకుంటాం అందుకే కాలు కనబడ. మహారాణి కొత్త రకం ఉంగరం వచ్చింది మార్కెట్లోకి. వేసుకో అయితే రాని వేసిన ట్రాయల్ వేసేసిన ఏ నీకేగా
బై మిస్టేక్ లో పడ్డది కావున వేలే సాయన లెమన్ వేస్ట్ ఫుడ్ వేస్ట్ వేస్ట్ ఎందుకు అయింది బాడీ తాగుతాడు చల్ల అవుతుంది మంచి మరి ఇంక ప్రజెంట్ టైం వచ్చేసి 12:29 అయితే అవుతుంది. మన వాళ్ళు సామాన్ క్లోజ్ చేసి స్టార్ట్ చేశారు. ఇంకో 10 minutesలో మన ఛాలెంజ్ వచ్చేసి క్లోజ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నిత్య అని ఉన్నది. అన్న వీడియోస్ అన్ని సూపర్గా ఉంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రమణారెడ్డి అని ఉన్నది. అన్న ఫ్రాగ్ ప్రో షూటర్ గేమ్ ఆడు అని అయితే కామెంట్ చేసిండు. చూద్దాం ఆ గేమ్ ఏంది ఏం కదా అనేది ఫైండ్ అవుట్ చేసి అన్ని ట్రై చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తోటారి షిల్ లిరిక్స్ అని ఉన్నది. అన్న డైలీ వ్లాగ్స్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. డైలీ వ్లాగ్స్ చేసేంత టైం దొరకలేదు. వ్లాగ్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అవుతుంది, ఎందుకంటే డైలీ మీతో కనెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి. కాకపోతే టైం దొరకలేదు, మెయిన్ ప్రాబ్లం అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిషోర్ అని ఉన్నది. అన్న గోలీ సోడా డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసిండు. చేద్దాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శరత్ కుమార్ అని ఉన్నది. కిట్టు సాయిని పొయ్యి మీదనే తింటున్నావు, ఆగితే జరిసేపు ఏమైంది అని అడిగిండట. గుడ్ కంట్రోల్, కుక్కి ఆ మాత్రం నియంత్రణ ఉండాలన్నట. అయ్యా అవ్వ ఎంజాయ్ చేస్తారు. చోటుగా ఉన్నదా ఉండక క్వశ్చన్ వేసిండు, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ నేను యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే యాక్టివిటీ అయింది అయిపోయినట్టే. ఈ వీడియో మీద కామెంట్ చేయరే, అవన్నీ నెక్స్ట్ క్యాంపింగ్లో అయితే రెడీ చేస్తా. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవాలి. చలో. సో ఫైనలీ గైస్, మొత్తానికి మన క్యాంపింగ్ టైమింగ్ అయితే అయిపోయింది. 24 hours సక్సెస్ఫుల్గా ఈ మంచ పైన సర్వైవ్ అయితే అయినాము. సో ఇప్పుడు వచ్చేసి దీనిపై నుంచి కిందికి పోమా. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు క్యాంపింగ్ సక్సెస్ఫుల్గా మన మంచ పైన 24 hours సర్వైవ్ అయితే అయినాము. దాని మీద చాలా సామాన్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి చూస్తే కనబడతలో కానీ ఆ సామాన్ అన్నింటినీ కిందికి తీసుకోవాలి. సరే దారా. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.